మీడియా మిత్రులందరికీ ఈరోజు సమావేశానికి ఆహ్వానం పలుకుతున్నాను. గత 11 నెలలుగా టీటీడీలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. బోర్డులో కూడా అనేక సంస్కరణలు చర్చించి వాటి మీద కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో కొన్నిటిని అప్పుడప్పుడు మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు చెప్తూ వస్తున్నాను. ఈరోజు కొన్నిటి మీద మీతో పంచుకోవడానికి ఈరోజు మీకు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఒకటి, శ్రీవారి సేవకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు 3-4 నెలల క్రితం ఇక్కడ తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఈ సంస్కరణల గురించి తెలియచేయడం జరిగింది. దీంట్లో ప్రస్తుతం ఉన్న సిస్టంలో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా గుర్తించి దాని మీద ఏమేమి చర్యలు తీసుకోబోతున్నాము అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా శ్రీవారి సేవకుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రస్తుతం చూస్తే 90% వరకు కొత్తవారు అవకాశం పొందడం జరుగుతుంది. దీంట్లో 10% మాత్రమే పాతవారు ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎంతోమంది ఇంతకుముందు శ్రీవారి సేవ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు. వారి సేవలు ఉపయోగించుకోవడానికి మనకి వీలు కావడం లేదు. సో అందుకు భవిష్యత్తులో 50% పాతవారు, అనుభవం ఉన్నవాళ్ళు, 50% కొత్త వాళ్ళని తీసుకోవాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ ఏర్పాట్లని వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ వాలంటీర్స్కి గ్రూప్ లీడర్స్ అనే కాన్సెప్ట్ ఒకటి మొదలు పెట్టాలనేది నిర్ణయం తీసుకున్నాం. గ్రూప్ లీడర్ అంటే ఇప్పుడు ఎవరన్నా గ్రూప్ని తీసుకొచ్చేవాళ్ళు గ్రూప్ లీడర్స్ కాదు, వాళ్ళని గ్రూప్ కోఆర్డినేటర్స్ అంటున్నాం. ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక విలేజ్ నుంచి కానీ లేకపోతే ఒక పట్టణం నుంచి కానీ వచ్చేవాళ్ళు గ్రూప్ కోఆర్డినేటర్ అంటాము. వారు ఇప్పుడు గ్రూప్ లీడర్ అంటే మన దగ్గర డైరెక్ట్గా ట్రైనింగ్ పొంది మనం గ్రూప్ లీడర్ అని రికగ్నైజ్ చేసిన వాళ్ళని మనం గ్రూప్ లీడర్ అంటాము. ఆ గ్రూప్ లీడర్స్ కింద వాలంటీర్స్ పనిచేయాల్సి వస్తుంది. ఆ గ్రూప్ లీడర్సే ఆ వాలంటీర్ల యొక్క గ్రూప్కి వారు దిశానిర్దేశం చేస్తారు, అంటే సూపర్విజన్ చేయడం జరుగుతుంది. అలాగే వారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ప్రస్తుతం మన అధికారులు చేస్తున్నారు. బట్ అధికారులు చేయడానికి వాళ్ళకంత సమయం ఉండదు. ప్రతి ఒక్కరిని మనము రేటింగ్ చేసుకుని వాళ్ళు ఎలా చేశారు, అంటే వాళ్ళ మోటివేషన్ లెవెల్స్ ఏంటి, వాళ్ళ కాంపిటెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుంటే భవిష్యత్తులో వారిని ఉపయోగించుకోవడానికి మళ్ళీ ఉపయోగించుకోవడానికి, లేకపోతే ఏమన్నా ప్రత్యేక ఉత్సవాల్లో వారి సేవలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి రేటింగ్ ఉన్నవాళ్ళు, బాగా డెడికేటెడ్గా ఉన్నవాళ్ళు, మోటివేటెడ్ ఉన్నవాళ్ళు, అలాంటి వారి కోసం దానికోసం ఒక గ్రూప్ లీడర్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఇంకొకటి, అర్హతని బట్టి మనము వాలంటీర్లకి సేవ చేయడానికి ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలనేది అర్హతను బట్టి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అర్హతల మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయలేదు. అర్హత అలాగే వాళ్ళకి ఎక్కడ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద కూడా ఇప్పుడు డేటాబేస్లో తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ట్రైనింగ్ చేస్తున్నాం కానీ ట్రైనింగ్ అనేది ఒక పకడ్బందీగా ఒక ట్రైనింగ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ట్రైనప్ చేసుకుంటున్నాం కానీ మొత్తం మీద ఎవరైతే మనకి సేవ కోసం వస్తున్నారో గ్రూప్ లీడర్ కానీ వాలంటీర్ కానీ వారందరూ కూడా ట్రైన్డ్ ఉండాలి, సర్టిఫైడ్ ఉండాలి. ఈ ట్రైనింగ్ అనేది మనము టీటీడీ నుంచి ట్రైనింగ్ మాడ్యూల్ ఒక సైంటిఫిక్గా దాన్ని డిజైన్ చేసి దాన్ని మాస్టర్ ట్రైనర్స్ ద్వారా అందరికీ కూడా వేల మంది, లక్షల మంది, అవసరమైతే లక్షల మందికి సంవత్సరంలో అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి, గ్రూప్ లీడర్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది, వారికి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది, సేవకులకి అంటే వాలంటీర్స్కి ఒక విధమైన ట్రైనింగ్ ఉంటుంది. అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వారిని మాత్రమే
ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మనం వాలంటీర్స్ కానీ గ్రూప్ లీడర్స్ కానీ మనం ఉపయోగించుకోవాలంటే ట్రైనింగ్ ఉన్నవాళ్ళు సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మాత్రమే ఉపయోగించుకోవాలి భవిష్యత్తులో అనేది మన ఉద్దేశం. ఎందుకంటే వారు ఎంతో మంచి సేవ చేస్తున్నారు ప్రస్తుతం. ఇంకా మెరుగైన సేవలు చేయాలంటే వారికి సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది కొన్ని గ్యాప్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ మాడ్యూలు వీటిని ప్రొఫెషనల్స్ని ఎంగేజ్ చేసి మనము ఈ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే సత్యసాయి వారు, అలాగే సత్యసాయి ట్రస్ట్ వారు, అలాగే మనకి శ్రీ ఈషా ఫౌండేషన్ వారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, వీరందరితో కూడా మేము చర్చించడం జరిగింది. మా అధికారులు కూడా వెళ్ళి వారు చేసే ట్రైనింగ్ విధానం ఏ విధంగా ఉంది అవన్నీ కూడా పరిశీలించి వారు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత నిపుణులను ఏ విధంగా మనము శ్రీవారి సేవలో మనం ఉపయోగించుకోవచ్చు అనేది కూడా దీని మీద కూడా ఒక సిస్టమ్ ఒకటి డెవలప్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే చాలామంది నిపుణులు దీని గురించి కూడా ఇప్పటి నుంచి అడుగుతున్నారు. డాక్టర్స్ కానీ, పారామెడికల్ కానీ, క్యాటరింగ్లో కూడా అడుగుతున్నారు, ఐటీలో అడుగుతున్నారు, కొంతమంది వెటర్నరీ డాక్టర్స్ కూడా అడుగుతున్నారు సేవ చేయడానికి. సో వీరందరికీ కూడా అంటే గోశాలలో వెటర్నరీ డాక్టర్స్ వీరందరికీ కూడా అవకాశం ఇవ్వడానికి ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నాము. కొంతవరకు స్విమ్స్లో ఇప్పటికే శ్రీవారి సేవలు, వైద్య సేవలు మొదలు పెట్టడం జరిగింది. సేవా కాలం కూడా ప్రస్తుతం 7 రోజులు మాత్రమే ఈ సేవ ఉంటుంది. ఆ సేవకు అవకాశం ఇస్తున్నాము ఇప్పుడు. దాన్ని 15 రోజులు, 30 రోజులు, 3 నెలలు కూడా వారు కొంతమంది 3 నెలలు చేయడానికి ఉండొచ్చు, కొంతమంది 30 రోజులు, కొంతమంది 15 రోజులు కూడా అవకాశం ఇవ్వమని, ఎక్కువ పీరియడ్ ఇవ్వమని కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి మేము దాన్ని కూడా ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎన్ఆర్ఐలు కూడా చాలామంది యూకే నుంచి, యూరోప్ నుంచి, యుఎస్ నుంచి కూడా అడుగుతున్నారు. వారితో ఇవాళ సమావేశం ఉంది, వారితో ఆన్లైన్లో వారితో కూడా చర్చించి ఏ విధంగా ఎన్ఆర్ఐలకి అవకాశం ఇవ్వగలమనేది కూడా మేము చర్చిస్తున్నాము. ఈరోజు ఆ నిర్ణయాలు కూడా తీసుకుంటాము. అలాగే తిరుమలని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనేది ఇంతకుముందే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మనము ఏ నిర్మాణం చేసినా ఎక్కడ పడితే అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేస్తాము, రోడ్లు వేస్తాము, పార్కింగ్లు పెడతాము, అయితే బిల్డింగ్లు కడతాము. అలాగే బిల్డింగ్లు ఏవైతే కడుతున్నామో అవి కూడా ఒక విధంగా బిల్డింగ్ నామ్స్ ఉంటాయి. మనకి ఎంత సెట్ బ్యాక్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత ఓపెన్ స్పేస్ ఉండాలి, దాని నియమాలు కొన్ని ఉంటాయి. ఆ నియమాల్ని చూడటానికి ఇంజనీరింగ్ విభాగానికి దానికి తగినంత వారికి ట్రైనింగ్ ఉండదు, ఆ ఓరియంటేషన్ ఉండదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ప్లానింగ్ విభాగం ఉంటుంది, టౌన్ ప్లానింగ్ విభాగం ఉంటుంది, వారు చూసుకుంటారు. కానీ ఇక్కడ అలాంటిది లేదు, అందుకని ఆ ఓరియంటేషన్ లేదు. అందుకనే మనకి ఇల్లీగల్ బిల్డింగ్ అనేవి మనకి టైం టు టైం చూస్తున్నాము. కాటేజెస్ కానీ, డోనర్ కాటేజెస్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ మఠాల్లో ఇబ్బందులు ఉన్నాయి. టీటీడీలో కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్స్లో కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా ఏ గెస్ట్ హౌస్ కట్టినా, ఏ బిల్డింగ్ కట్టినా సరే మనము ఇక్కడ ఒక ప్లాన్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. టౌన్ ప్లానింగ్ నామ్స్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది మాస్టర్ ప్లాన్లో భాగంగా 2019లో చేయడం జరిగింది. అది కూడా జీవో ఇవ్వడం జరిగింది. తర్వాత దాని గురించి మనం ఇప్పుడు దాకా పట్టించుకోలేదు. ఇదంతా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకి సిబ్బంది అవసరం. అందుకని ప్లానింగ్ విభాగం ఒకటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం కూడా ఈ పోస్టులు దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ ప్లానింగ్ విభాగంలో డైరెక్టర్ ప్లానింగ్, డెప్యూటీ సిటీ ప్లానరు, అసోసియేట్ ప్లానరు, జిఐఎస్ స్పెషలిస్టు, ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్మెన్, సర్వేయరు ఈ పోస్టులని రిక్రూట్ చేయడానికి కూడా మనకి పర్మిషన్ ఇచ్చారు. సో ఈ విధంగా తిరుమలని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇది పెడుతున్నాము. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే దీన్ని ఎక్కువ కన్స్ట్రక్షన్స్ చేసే ఉద్దేశం లేదు, కాంక్రీట్ జంగిల్గా చేసే ఉద్దేశం లేదు. ఏవైతే చేస్తున్నామో, ఏవైతే రీడెవలప్ చేస్తున్నామో, ఏవైతే బిల్డింగ్లు పడగొట్టి చేస్తున్నామో ఇవన్నీ కూడా, అలాగే కొన్ని బిల్డింగ్స్ కూడా పర్మిషన్ ఇచ్చి ఉన్నాము, అవి కూడా జరుగుతున్నాయి.
సో అవన్నీ కూడా నామ్స్ ప్రకారం జరగాలి అనేది మా ఉద్దేశం. దానికి ఈ విభాగం వీరు ఆల్రెడీ పనిచేయడం మొదలెట్టారు ఇప్పటికే. అలాగే డోనర్ రెస్ట్ హౌస్కి సంబంధించి గతంలో కూడా తెలియజేయడం జరిగింది. అన్నీ కూడా స్వామివారికి సంబంధించిన పేర్లని ఉండాలని. మొత్తం 72 గెస్ట్ హౌస్లు ఉంటే డోనర్ రెస్ట్ హౌస్ల్లో 27 స్వామివారి పేర్లు కలిగి ఉన్నాయి. ఇప్పటికే 45 వాటిని మార్చడానికి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో 75 పేర్లని బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. ఈ 45 వాటిలో 42 వాటికి ఇప్పటికే మార్చడం జరిగింది పేర్లు. 2 వారు రెస్పాండ్ అవ్వలేదు. అలాగే ఒకటి సైనిక భవన్ ఉంది, సైనికుల వెల్ఫేర్ కోసం కట్టినది. సో వాటికి వీరితో చర్చించడానికి, అలాగే 2 ఎవరైతే రెస్పాండ్ కాలేదో ప్రైవేటు వాటి పేర్లు టీటీడీనే స్వయంగా మార్చడానికి కూడా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రైవేట్ హోటల్స్కి సంబంధించి, తిరుమలలో ఉన్న ప్రైవేట్ హోటల్కి సంబంధించి మనకి 10 బిగ్ క్యాంటీన్స్, 6 జనతా క్యాంటీన్స్ ఉన్నాయి. వీటి నిర్వహణలో నిర్వహణ విధానంలో లేకపోతే పాలసీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించడానికి కొత్త పాలసీ ఒకటి బోర్డులో అప్రూవ్ చేసిన విషయం మీకు తెలుసు. దీంట్లో ఉన్న ఇబ్బందుల వలన మనకి క్వాలిటీలో కానీ లేకపోతే రేట్ల విషయంలో కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము జనతా క్యాంటీన్, బిగ్ క్యాంటీన్లో. ఒకటి ఆదాయ ప్రాతిపదిక మీద ఈ టెండర్ పిలవడం జరిగింది. అందుకని ఎక్కువ ఆదాయం కోట్ చేసి వారు ఆదాయాన్ని సంపాదించుకునే దిశగానే వారు ప్రయత్నిస్తున్నారు. కానీ దీనికి ఒక నాణ్యమైన ఆహార పదార్థాలు ఇవ్వడానికి ఆ దిశగా వీరు ప్రైవేట్ వారు చేయడం లేదు. సో దాని వలన కొన్ని గట్టి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా కొన్నిటి మీద పెనాల్టీస్ వేయడం, కొంతమందిని క్లోజ్ చేయడం కూడా జరిగింది, క్యాన్సిలేషన్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన ఇబ్బంది ఏంటంటే, మనము ఒక బేసిక్ ఎవరైనా ఓనరు టెనెంట్కి ఇచ్చేటప్పుడు, లెస్సీకి ఇచ్చేటప్పుడు కొంత బేసిక్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉన్నది ఇవ్వాలి. అంటే బిల్డింగ్ అనేది ఒక స్టాండర్డ్లో ఉన్నది ఇవ్వాలి, కనీసం మినిమం అన్న. అలా కాకుండా మనది ఏమైందంటే, కొంత కాలం జరిగేటప్పటికి ఆ బిల్డింగ్ కూడా మనం సరైన బిల్డింగ్ వాళ్ళకి ఇవ్వట్లేదు. లీజుకి ఇచ్చేటప్పుడు 3 సంవత్సరాలకు ఇస్తాము, ఎక్కువ ఆదాయం ఇచ్చిన వాళ్ళకి ఇస్తాము. ఇవన్నిటి వలన వారు ఎవరు కూడా మినిమం ఎక్స్పెండిచర్ కూడా వాడు దాని మీద పెట్టడం లేదు. దానివలన ఏదో మన కూర్చునే ఏరియాలో బాగానే ఉంటుంది, కానీ భక్తులు కూర్చుని తినే డైనింగ్ ఏరియా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఏదో పైన ఏదో చేసి పెట్టేస్తారు ఇంటీరియర్స్, లోపల మాత్రం బాగోదు. కానీ కిచెన్లో చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇవన్నీ కూడా అధిగమించడానికి కూడా మనము ఈ కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. ఇంకొకటి, బ్రాండ్ అనేది దీంట్లో ఒక ఇంపార్టెన్స్ లేదు. పాత పాలసీలో ఒకవేళ పేరున్న వాళ్ళకి ఇవ్వాలనేది పాలసీ లేదు. దానివల్ల ఎవరు పడితే వాళ్ళు రావడం జరిగింది. దానివల్ల కూడా క్వాలిటీలో ఇబ్బంది జరగడం జరిగింది. ఇంకొకటి, వాళ్ళు బోర్డు పెట్టేటప్పుడు కూడా వారు ఇష్టం వచ్చిన పేర్లు పెడుతున్నారు. కానీ బాలాజీ భవన్ అని పెడతారు, కానీ వారు ఎవరు నిర్వహిస్తున్నారు అనేది కూడా లేదు. దానివల్ల ఏంటంటే, ఎవరో తీసుకుని ఎవరో ఒకరికి ఇచ్చేసి ఏదో డబ్బులకి సబ్లీజ్ లాగా ఇచ్చేసి తర్వాత పేరు పోతే ఎవరైనా సరే, ఎవరైనా ప్రైవేట్ హోటల్స్ వాళ్ళు కానీ రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ పేరు గురించి ముఖ్యంగా శ్రద్ధ తీసుకుంటారు. అంటే ఏమైనా సరిగ్గా నిర్వహించకపోతే వారి పేరు పోతుందని. అది కూడా అవకాశం లేకుండా పాత పాలసీలు ఏమైందంటే, వారు ఏదో పేరు పెడుతున్నారు, వాళ్ళకి ఏ కంపెనీ పెట్టారు, ఎవరికి ఇచ్చారు అనేది ఓనర్ కూడా తెలియకుండా ఉన్నది. సో అదొకటి. తర్వాత రేట్ ఫిక్సేషన్ మీద కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే రేట్ ఫిక్సేషన్ అనేది బిగ్ క్యాంటీన్స్కి రేట్ ఫిక్స్ చేసే అవకాశం లేదు, వారికే వదిలిపెట్టడం జరిగింది. జనతా క్యాంటీన్లో మాత్రం ఉండింది. సో ఈ పాలసీల మీద ఇవన్నీ కూడా చర్చించి కొత్త పాలసీ ప్రకారం ఏంటంటే, లైసెన్స్ ఫీజు అనేది ఫిక్స్డ్. బోర్డు కూడా మొన్న అప్రూవ్ చేయడం జరిగింది. లైసెన్స్ ఫీజు అనేది ఒక రీజనబుల్ ఫీజు అనేది ఫిక్స్ చేసి దాన్ని బోర్డులో కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అంటే ఆదాయం మీద మనం ఇప్పుడు టెండర్ ఉండదు. ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళ పేరుని బట్టి, వాళ్ళకున్న టర్న్ ఓవర్ని బట్టి, వాళ్ళకున్న నంబర్ ఆఫ్ మిగిలిన చోట ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, వారికి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, వాళ్ళ క్వాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చూసి వాళ్ళకు ఒక రేటింగ్ ఇచ్చి అలాంటి వారికి మాత్రమే ఇక్కడ అవకాశం ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సో బిల్డింగ్ కూడా మేము కూడా బిల్డింగ్ కూడా ఒక మంచి బిల్డింగ్ మంచి స్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది. కిచెన్ కూడా కరెక్ట్గా ఉండేలాగా ఆ బిల్డింగ్ కూడా కరెక్ట్గా చేసి ఇంజనీరింగ్ విభాగం నుంచి రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పీరియడ్ 3 సంవత్సరాలు మనము లీజ్ పీరియడ్ ఇస్తున్నాం పాత పాలసీలో. 3 సంవత్సరాల్లో వాళ్ళు ఏమీ దాని మీద ఒక పైసా కూడా ఖర్చు పెట్టారు. అందుకని దాన్ని 5 సంవత్సరాలకి పొడిగించడం జరిగింది. అవసరమైతే ఇంకొక 2 సంవత్సరాలు కూడా ఎక్స్ట్రాగా దానికి చేయడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ మొత్తం 5 జనతా క్యాంటీన్లు, 5 బిగ్ క్యాంటీన్లు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వెళ్తున్నాము. త్వరలోనే ఒక వారం రోజుల్లో అది కూడా చేయడం జరుగుతుంది. సో 2 మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు. HVDCR శ్రీ పద్మావతి ఈ 2 కూడా బాగాలేదు. డిమాలిష్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అవి కూడా చూసుకొని వాటి మీద ఏం చేయాలనేది కూడా చేస్తాము. చర్చించి దాని మీద ఏం చేయాలనేది చూస్తాము. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేవి 163 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇంతకుముందు ఎప్పుడు కూడా టీటీడీ నుంచి లైసెన్స్ ఇవ్వడం తప్ప వాటి నిర్వహణ తీరు, పనితీరు ఎలా ఉంది ఇవన్నీ కూడా చూడటం జరగలేదు. గత 10 నెలల్లో మనము వాటి మీద కూడా శ్రద్ధ పెట్టడం జరిగింది. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారందరినీ పిలిచి వారందరికీ కూడా ఒక శిక్షణ ఇవ్వడం, వారందరికీ కూడా FSSAI రూల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా చెప్పడం, తర్వాత వారందరూ లైసెన్స్ తీసుకున్న వారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ చేయాలంటే వారు FSSAI లైసెన్స్ తీసుకోవాలి. అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి కండిషన్స్ పెట్టుకోవాలి, కంప్లై చేయాలి, ఇవన్నీ కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి 163లో 138 మందికి ఇప్పటిదాకా లైసెన్స్ ఇవ్వడం జరిగింది. 138 మంది. ఇంకో 25 అప్లికేషన్లు FSSAI వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలోన వాళ్ళు కూడా ఇస్తారు. వీరందరితో కూడా ఎడ్చినిమో గారు కూడా వారితో మీటింగ్ పెట్టి రీసెంట్గా వారికి కొన్ని నిర్దేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే దాంట్లో నాణ్యమైన ఆహార పదార్థాలని సరఫరా చేయాలి. సాంప్రదాయ ఆహార పదార్థాలు అంటే ట్రెడిషనల్ ఫుడ్స్ ఏమన్నాయి ఎవరు ఇవ్వట్లా. ఎక్కువ మంది చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా అయిపోయినాయి ఇవన్నీ కూడా. వాటన్నిటినీ తగ్గించి సాంప్రదాయ బద్ధమైన ఆహార పదార్థాలు ఇవ్వాలి. ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో అవి ఇవ్వాలి. ఆ ఐటమ్స్ కూడా స్టాండర్డ్ లిస్ట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అంటే తప్పకుండా ఉండాల్సిన ఒక లిస్ట్ స్టాండర్డైజ్ చేసి ఈ లిస్ట్ అయితే ట్రెడిషనల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీగా పెట్టాలనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం, ఆక్రమణలు చేయడం అనేది సహించబోం అనేది కూడా గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఈ సెంటర్స్లో చేసే వాళ్ళందరూ సాంప్రదాయ దుస్తులు ధరించాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు 20 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మీద కూడా ఇప్పటిదాకా ఫైన్ వేయడం కానీ ఇలాంటివి, అంటే హెల్త్ హైజీన్ మెయింటైన్ చేయకుండా, పరిశుభ్రత పాటించకుండా ఇలాంటివి చేస్తున్నందుకు వారి మీద కూడా ఇప్పటిదాకా 20 మంది మీద 25,000 రూపాయల పెనాల్టీలు కూడా వేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.